హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ డిఎస్సి ప్రిపరేషన్ ఎక్కడి దాకా వచ్చింది? హౌస్ వైఫ్స్ మీరు ఎలా చేస్తున్నారు? ఒక పక్క పిల్లలు, ఒక పక్క ఇంటి పని, ఇంకొక పక్క మన స్టడీస్. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మనకి చాలా చాలా కష్టం. అవునా కాదా? టెట్ ఎగ్జామ్ రాసాం, ఏదో కొంచెం రిలాక్స్ అయ్యాం, రిజల్ట్ వచ్చింది. కొంతమందికి అనుకున్న మార్క్స్ వచ్చాయి, కొంతమందికి వచ్చిన మార్క్స్ కంటే తగ్గాయి ఈ నార్మలైజేషన్ వల్ల. ఇలా చాలా 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 పేపర్ టఫ్గా ఉందని. ఓకే, ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు? ప్రిపేర్ అవుతున్న మీరు అందరూ కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే హౌస్ వైఫ్స్కి. ఎందుకు అక్క ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తా ఉంటారేమో. లేదండి, ఎందుకంటే ఇప్పుడు బ్యాచిలర్స్ అనుకోండి, వాళ్ళకి చదివేదానికి టైం చాలా దొరుకుతుంది. ఈవెన్ కొంతమంది స్కూల్స్కి వెళ్తూనో లేదా కాలేజ్కి వెళ్తూనో వాళ్ళ యొక్క దేశీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి అంత బర్డెన్ ఉండదు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి ఉన్నంత బర్డెన్ అయితే ఉండదు. ఎందుకంటే మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఆ హౌస్ వైఫ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అవునా కాదా? ఓకే, ఇంకేంటంటే మోటివేషన్. కొందరు అంటున్నారు, అక్క నాకు చదవాలంటే మోటివేషన్ రావటం లేదు, అసలు ఎందుకు నేను చదవటం, ఏం చదువుతాం అబ్బా అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఈ యొక్క వర్క్ అంతా చేసేసరికి ఈవినింగ్ టైర్డ్ అయిపోతున్నాను అక్క, నేను చదవలేకపోతున్నాను. ఇంకొందరైతే ఇంట్రెస్టే రావట్లేదు అని అంటున్నారు. నాకేనా? కొందరైతే నాకే ఇలా అనిపిస్తుందా లేదా అందరికీ అనిపిస్తుందా అని అడుగుతారు. నేనైతే ఒకటే చెప్తాను, పని చేసే ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోవటం. ఒక రీజన్ ఏంటంటే మార్క్స్ మనకి వచ్చిన మార్క్స్ కంటే తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మనకి ఇంట్లో పని చేసుకొని అన్నీ కరెక్ట్గా లేకపోయినా కూడా మనకి అంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకపోయినా కానీ, ఇంట్లో పని చేసుకునేదానికి ఎవరైనా హెల్ప్ లేకపోయినా కానీ, అబ్బాయి ఎందుకు ఈ చదవటం వేస్ట్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? నాకు కూడా అంతే. కొన్నిసార్లు ఏమైపోద్దంటే ఇది డ్రాప్ అయిపోదాము, ఎందుకు చదివి కూడా వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. డ్రాప్ అయిపోతే ఎలా అండి? ఎందుకంటే మనకంటూ ఒక అమ్మాయికి, అది హౌస్ వైఫ్ అయినా లేదా బ్యాచిలర్ అయినా, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అక్క మా కాళ్ళ మీదే మేము నిలబడేదంటే అలా కాదండి. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయం కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే మన మదర్ మనకు చెప్పుంటారు, కానీ మనం అప్పుడు పట్టించుకోం. లైక్ మీ, నేను కూడా అంతే. మా మదర్ చెప్తుంది కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకు అని అంటే నాకు అన్నీ కరెక్ట్గా జరిగిపోతున్నాయి. కానీ అంటే మనకు అన్నీ కరెక్ట్గా జరిగిపోతున్నప్పుడు ఏది కూడా మనకి అంత అనిపించదు అనమాట. కానీ ఒకానొక టైం వస్తుంది, అప్పుడు కూడా మనకు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకానొక టైం వస్తుంది అనమాట. మన పిల్లలు మనల్ని ఏదన్నా ఒకటి కొనిమ్మని అడిగినప్పుడు మనం వెళ్ళి ఇంకొకరిని అడగకూడదు. ఏవండి నాకు మనీ ఇవ్వండి, నేను పిల్లలకి ఏదైనా కొనివ్వాలి. ఇది ఇలా మనం అడగాలంటే చాలా కొంచెం అనీజీగా ఉంటుంది మనకి. అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఆ రోజు అమ్మ చెప్పింది కదా, నీట్గా మన మన సెల్ఫ్ ఇండిపెండెంట్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది చాలా అవసరం. ఆ రోజు కానీ నేను మంచిగా చదువుకొని ఉంటే, అంటే జాబ్ కోసం బాగా ట్రై చేసి ఉంటే ఈ ఈ టైంకి మనకి ఒక మంచి జాబ్ వచ్చి ఉండేది కదా అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఇంకొంతమంది ఏంటంటే ప్రతిసారి మనం వెళ్ళి మన ఫాదర్ని అడగలేం కదా, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడలేం కదా అని ఇంకొంతమంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళది ఒక రకంగా ఆలోచనలు ఉంటే, మ్యారేజ్ కాని పిల్లలది ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి ఓకే, కొంతమంది ప్రిపరేషన్లో 1 or 2 ఇయర్స్ దాంట్లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2025లో చాలామంది జాబ్ని పాయింట్స్లలో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఎందుకంటే
నేను చదివాను, రాసాను. రాలేదే అనని నేనైతే నిజంగా ఒక 1 ఆర్ 2 వీక్స్ ఏడుస్తూనే ఉన్నాను. అండ్ మనసులో ఏదో తెలియని బాధ, ఏడుపు ఏంటి ఏదో చేజారిపోయింది. అంటే ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అననే ఒక బాధ ఉండేది నాలో. నాకే ఇలా ఉంటే అంటే ఒక 10 మార్క్స్, 15 మార్క్స్ దూరంలో ఉన్న నాకే ఇలా ఉంటే పాయింట్స్‌లో సింగిల్ పాయింట్స్‌లో మిస్ అయిన వాళ్ళు, 1 మార్క్‌లో మిస్ అయిన వాళ్ళు, వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అంటే ఊహించుకుంటేనే నాకు చాలా, చాలా బాధేసిందనమాట. సో, వాళ్ళేంటి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? కొంతమందికైతే విరక్తొచ్చేస్తుంది. నేను చదవలేను, నేను చేయలేను అని కొంతమంది ఆగిపోతే, ఇంకొంతమంది ఏంటంటే లేదు నేను చేయగలను. ఈసారి నేను జాబ్ గెయిన్ చేయగలనని చెప్పి మోటివేషన్‌తో ముందుకు వెళ్ళే వాళ్ళుంటారు. కొందరికేందంటే పక్కన వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళు చదివేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. నేను గూడా అలాంటి దాన్నే. ఎవరైనా నన్ను మోటివేట్ చేస్తే చదువుతాననమాట. అందుకే అనుకుంటాను నేను అందరినీ కాకపోయినా ఒక్కరినన్నా నా మాటలతో మోటివేట్ చేస్తే చాలు అని అనుకుంటాననమాట. మేబీ నా మాటలు మీకు అలా ఉన్నాయో లేదో నాకైతే తెలీదు. నా ఏమైతే అదే అనమాట. నా ద్వారా ఒక్కరన్నా మోటివేట్ అయితే ఒక్కరు చాలు అననే పాజిటివ్ మైండ్. నేనెప్పుడు కూడా పాజిటివ్ మైండ్‌తోనే ఉంటాననమాట. పాజిటివ్ మైండ్ అనేది మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్‌లో ఉండొద్దండి. ఎవ్వరు కూడా ఉండొద్దు. దేవుడు మనకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ టెట్ పెట్టాడు. మళ్ళీ ఈ ఇయర్‌లో డీఎస్సీ అని అంటున్నారు. కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యేదానికి ట్రై చేస్తాం. ఇంకా మనకి ఎవరన్నా హెల్ప్ ఉంటే బావున్ను పిల్లల్ని చూసుకునేదానికి అని ఈ మాటలైతే అనొద్దండి. నేను కూడా అనాలనుకోవట్లేదు. మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. మనకి మనమే చదువుకోవాలి. మనకి మనమే టైం సెట్ చేసుకోవాలి. మనకి మనమే మన హెల్త్‌ని, మన పిల్లల్ని చూసుకోవాలి. ఆడపిల్ల అనంటే చాలా తక్కువ కాదండి. చాలా 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 శక్తి కలిగినదనమాట. మల్టీ టాస్కింగ్ చేసేది మనం మాత్రమే. దాన్ని మనం మాత్రమే ఏమంటారు ఫుల్‌ఫిల్ చేయగలము. టాలెంటెడ్‌గా చేయగలను. కాబట్టి ఎవరు కూడా నిరాశ అయితే పడొద్దు దయచేసి. నెక్స్ట్ డీఎస్సీ అంటున్నారు కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. 1 అవర్ దొరుకుతుందా? చదువు. హాఫ్ అన్ అవర్ దొరుకుతుందా నీకు ఒక హౌస్ వైఫ్‌గా? చదువు. లేదక్క నాకు నైట్ నైట్ టైమింగ్ ఒక 2 అవర్స్ దొరుకుతుందా అంటారా? నేనైతే అదే చేస్తాను. నైట్ టైమింగ్స్ చదివేదానికే ప్రిఫర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ చదివేదానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా మధ్యలో అంటే పాప పడుకుంటే తప్ప నాకైతే ఫ్రీ టైం అనేది దొరకదనమాట. అప్పుడు చదివేదానికి ట్రై చేస్తున్నాను. నేనైతే ఈసారి ఎవరి మీద వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని ఆధారపడకుండా నాకు నేనే మోటివేట్ అవుతూ ఈవెన్ మనకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? మన పిల్లల నుంచే వస్తుంది. నిజమండి. నాకైతే మోటివేషన్ తగ్గిపోయినప్పుడు ఈ విషయం నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. నాకెప్పుడైనా చదవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. మేబీ మీకు కూడా అలాగే ఉండొచ్చు. మీ మోటివేషన్ తగ్గిపోయినప్పుడు మన పిల్లల వైపు చూడండి. మన పిల్లలకి మనం తప్ప ఇంక ఎవరు కూడా ఒక మంచి లైఫ్‌ని ఇవ్వలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన చదువు వేస్ట్ అవ్వకూడదు. మరి ముఖ్యంగా మన పేరెంట్స్ మనం చదివించేదానికి చాలా కష్టపడి ఉంటారు. కాబట్టి ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంత చదివాము. ఇప్పుడు నేనున్నాను. నేనొచ్చేసి ఎంఎస్సీ బీఈడీ. ఇంత చదివాను. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం వేస్ట్. ఇంత చదివిన తర్వాత మనం ఏదో ఒక జాబ్ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు రెస్పెక్ట్ ఉండదు. నా పిల్లలు నన్ను చూసి మా అమ్మ ఇంత చదివినా కానీ ఇంట్లోనే ఉందా అనని వాళ్ళకి నేను ఒక మోటివేషన్‌గా ఉండలేననమాట. కాబట్టి మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యేంత వరకు కూడా మన లక్ష్యాన్ని వదలకూడదు. నీకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. మరొక ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి చదువుకోవాలి. చదవాలి. ఒక మాట చెప్తాను. లాస్ట్‌లో ఒక మాట. ఏంటంటే నువ్వు చదివేటప్పుడు
నీకేదైనా ఒక టాపిక్ రాలేదా? దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వేం చేయాలి? ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అంటే కన్సిస్టెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాల్సింది కన్సిస్టెన్సీ. నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఆ యొక్క టాపిక్ మీద లేదా ఆ యొక్క సబ్జెక్ట్ మీద నువ్వు కన్సిస్టెన్సీగా చదువుతూ ఉంటావో నీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అండి. ఇది అందరికీ ఏదో అంటారు చూడండి, ఓపెన్ సీక్రెట్. కానీ ఇది ఎవరు ఫాలో అవ్వరనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కంటెంట్, నేనైతే ఒకటే చెప్తాను, ఫస్ట్ కంటెంట్ మీద గ్రిప్ తెచ్చుకోండి. హౌస్ వైఫ్స్ మీకు మరి ముఖ్యంగా చెప్తున్నాను, కంటెంట్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఎందుకంటే మనకి 40 మార్క్స్ అనేవి దాంట్లో ఉంటాయి. నెక్స్ట్‌ది వచ్చేసి మెథడాలజీ. 20 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. మెథడాలజీ మీద కూడా గ్రిప్ తెచ్చుకోండి. నీకు లాస్ట్ టైం నేను చెప్పాను అనుకుంటా. నేను లాస్ట్ టైం అయితే ప్రిపేర్ అవ్వలేదు. అంటే లాస్ట్ టైం అంటే 2025 కాదండి. అంతకుముందు 2019లో జరిగినప్పుడు, 18 19 జరిగినప్పుడు నేనైతే మెథడాలజీ ఏదో లైట్‌గా 1 ఆర్ 2 చాప్టర్స్ చూసుకొని వెళ్ళాను. నాకు 1 ఆర్ 2 చాప్టర్స్‌లాగే 1 ఆర్ 2 మార్క్స్ వచ్చినాయనమాట. ఈసారి నేను ఏమనుకున్నాను, మెథడాలజీ చదవాలి అని మొత్తం అయితే చదవలేకపోయాను. ఒక 5 యూనిట్స్ ఏమో కంప్లీట్ చేసుంటాను. ఇంకా మిగిలినవి పై టచ్ చేశాను. నాకైతే మెథడాలజీలో మాత్రమే 10 మార్క్స్ వచ్చినాయి. సరిపోదా? 2 ఆర్ 3 మార్క్స్ ఎక్కడ, 10 మార్క్స్ ఎక్కడ? సో, ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ మెథడాలజీ మీద చేశాను. కన్సిస్టెంట్‌గా దాని మీదే ఫోకస్ అయ్యి ఉన్నాననమాట. ఈసారి కూడా 10 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఈసారి ఎలాగైనా ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఒక 15 మార్క్స్ కానీ, 18 మార్క్స్ కానీ గెయిన్ చెయ్యాలి. ఆశ, అత్యాశ ఏదో గానీ అంత ఆశ లేదు కానీ ఒక 15 మార్క్స్ అన్నా నేను గెయిన్ చేయాలి. వీలైతే 18 మార్క్స్‌కి నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ 18 మార్క్స్ రాకపోతే డిసప్పాయింట్ అవుతాను కదా! అందుకని అలా కాకుండా ఒక 15-18 మార్క్స్‌లో రావాలి అని ఈసారి నేను చదివేదానికి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకే నా నుండి వీడియోస్ కూడా రావడం లేట్ అవుతుంది. ఎందుకంటే వీడియోస్ తీస్తే టైం ఎక్కడ వేస్ట్ అవుతుందా అని. అక్క, నువ్వు టైం వేస్ట్ చేయకుండానే వేస్ట్ చేస్తున్నాను పిల్లలతో. పిల్లల్ని చూసుకోవడం ముఖ్యం అండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ముఖ్యం కాబట్టి కొంచెం నేను వాళ్ళ వైపు ఉన్నాను. తర్వాతే మిగిలిన టైము ఈ స్టడీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఈ బుక్ కూడా మీకు నేను చెప్పాను తీసుకున్నాను అని. పీవైక్యూస్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేదానికి చాలా బాగుంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నా కానీ, తెలుగు మీడియం వాళ్ళు ఉన్నా కానీ మీకు ఈ బుక్ అనేది చాలా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం 75% కవర్ అవుతుంది. ఎక్కువ బుక్స్ అనేది ప్రిపేర్ అవ్వకండి. ఉన్న బుక్స్‌నే 100 సార్లు చదవండి. ఏదో అంటారు కదా, 100 బుక్కులు పెట్టుకొని ఒకసారి చదివేదానికంటే ఒక్క బుక్ పట్టుకొని 100 సార్లు చదవడం బెటర్ అని నేనైతే అదే ఫాలో అవుతాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ వీడియోస్‌లో నేను టెట్‌కో దేనికో నేను బుక్స్, నా దగ్గర ఉన్న బుక్స్ ఇవే అని ఏమేం చదువుతున్నారు అని అడిగితే నా బుక్స్ అన్నీ పెట్టి చూపించాను. అందులో ఒకరు కామెంట్ చేశారు, ఏంటి ఈ బుక్స్‌కే నువ్వు వీడియో తీసావా అని అడిగారు. మా దగ్గర అయితే ఒక 100 పైన ఉన్నాయి అని అన్నారు. ఓకే, నేను అగ్రీ అవుతాను. ఎందుకంటే ఎస్‌జీటీ వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అవి చదవాల్సిందే. వాటి టెక్స్ట్ బుక్స్ కావాల్సిందే కాబట్టి వాళ్ళకి చాలా బుక్స్ ఉంటాయి. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అన్ని బుక్స్ అయితే అవసరం లేదు. అన్ని బుక్స్ అయితే నిజంగా అవసరం లేదు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. కాబట్టి ఎస్‌జీటీ వాళ్ళైతే బుక్స్ అయితే కంపల్సరీ కావాలి. 3rd, 10th వరకు కాబట్టి అది 6 సబ్జెక్ట్స్ కాబట్టి ఆ బుక్స్ అన్నీ కావాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే నేను స్కూల్ అసిస్టెంట్ కాబట్టి నేను మినిమంలో మినిమం మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని అవి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇప్పుడైతే కొత్తగా ఈ బుక్ తీసుకున్నాను. అంటే ప్రాక్టీస్ కోసం తీసుకున్నాను అనమాట. నేను ప్రాక్టీస్ కోసం అంటే నేను ఒక టాపిక్ ప్రిపేర్ అవుతాను. ప్రాక్టీస్ చేయాలంటే నాకు తెలుగులో అర్థం కావట్లేదు అనమాట. అందుకే నేను ఈ బుక్ అనేది తీసుకున్నాను. తీసుకొని ప్రాక్టీస్ చేసేదానికైతే ట్రై చేస్తున్నాను. ఒక్కొక్క టాపిక్ అయిపోయింది. దానికి సరిపడా బిట్స్ కూడా ఉన్నాయి. చూపించాను కదా ఇందాక.
ఇప్పుడు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఉన్నాయి కదా! ఈ టాపిక్ అయిపోగానే నెక్స్ట్ క్వెషన్ టైప్ 1 ఇలాగ క్వెషన్స్ అనమాట. నాకు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ రాసేదానికి ఈజీగా ఉంటుంది. నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యాను తెలుసుకునేదానికి నాకు ఈజీగా ఉంటుందని ఈ బుక్ అయితే నేను ప్రిఫర్ చేసుకున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా మంచిగా చదవండి. వీలైతే మిమ్మల్ని మోటివేట్ చేసేదానికి నేను వీలైతే వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను. ఎక్కువైతే నేను నా యొక్క స్టడీస్ మీదే నేను ఫోకస్ చేశాననమాట. కాబట్టి మీరు కూడా మంచిగా చదవండి. ఈ డిఎస్సి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మీరు మిస్ అవ్వకూడదని, ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని దేవుని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.